బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, కళలో కొన్ని కళలు వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారేమో భయం వేస్తుంది, ఒక్కోసారేమో భలే ఉంది కదా ఈ కళ అనిపిస్తుంది. కళలో పెళ్లి జరిగినట్టు ఒకవేళ కళ వస్తే అది దేనికి సంకేతం అనేది ఒక పాయింట్ సార్. అలాగే కళలో తాళిబొట్టు పెరిగిపోతే ఎటువంటి ఇది దేనికి సంకేతం అనేది ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వప్నము అనేటువంటిది ఏంటంటే మనకి అమ్మవారు ఇస్తున్న ఒక సంకేతం. స్వప్నం కానివ్వండి, నిమిత్తం కానివ్వండి, సంథింగ్ అంటే మన చుట్టూ జరిగేటువంటి ప్రకృతికి సంబంధించిన. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత అని కూడా అంటాం. అంటే స్వప్న రూపంలో కూడా ఆవిడే ఉంది. మనకి స్వప్న శాస్త్రం అని ఒకటి ఉందండి. మనకి కామన్గా డాక్టర్లను కనుక మనం అడిగితే, సైకాలజిస్టులు, మీరు మాట్లాడింది, మీరు చూసిందే మీ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది, లేదా డిహైడ్రేటెడ్ గా ఉన్నా కూడా వచ్చింది అంటారు. ఈ విషయం ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన గ్రంథాలు చెప్పాయి చాలా స్పష్టంగా. మీకు అసలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాయి స్వప్న విషయం. అది చెప్పుకొని నేను మీకు దీని గురించి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ తెలియాలి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సరే స్వప్నము ఎటువంటి సందర్భాల్లో వస్తే మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో వస్తే మీరు దాన్ని లైట్గా తీసుకోవాలి. స్పష్టత ఇచ్చింది. మీరు పొద్దున్న దాని గురించి మాట్లాడారు, చూశారు, అనుభవించారు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అవి మీకు స్వప్నంలోకి వస్తే అది కేవలం మీ ఆలోచన, మీరు చూడడం వల్ల వచ్చినటువంటిది అని తీసుకోవాలని చెప్పి. అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవడం వల్ల ఆ మైండ్ మీకు ఆ పిక్చర్స్ ని చూపిస్తుంది అని చూడమని చెప్పింది శాస్త్రం. బృహస్పతి రచించిన స్వప్న శాస్త్రంలో ఈ విషయాలు ఉన్నాయి. నేను చెప్పేవన్నీ కూడా. అలాగే రెండో విషయం ఏంటంటే మరి అనారోగ్యంతో ఉన్నది కూడా ఇదే తీసుకోవాలని చెప్పి. ఇక ఇవేవి కాకుండా మీకు వచ్చింది స్వప్నము అంటే అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా దాని యొక్క ఫలితం అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫలిత నిర్ధారణలో కూడా మనకి సమయాన్ని చెప్పారు. ఎలా అంటే మీకు రాత్రి 9-10 గంటల పాటు నిద్రపోయారు, 9-10 నుంచి 12 మధ్యలో వచ్చింది నిద్రపోగానే. అది 1 year పడుతుంది ఆ స్వప్నం మీకు నెరవేరడానికి. అది గుడ్ ఆర్ బ్యాడ్, లాంగ్ టర్మ్. ఒకవేళ 12 నుంచి 3 గంటల మధ్యలో 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు అయిపోవచ్చు అది. లేదా 3 నుంచి 5 మధ్యలో, అది ఒక 6 నెల రోజుల వ్యవధిలో మీకు అవ్వచ్చు. లేదా 5 నుంచి 6 మధ్యలో ఓ 10-15 రోజులు. తెల్లవారుజామున వచ్చినా ఒక వారం రోజులు, 2-3 రోజులు కూడా అయిపోవచ్చు. అంటే నిద్ర లేస్తాం తెర చూస్తే 6-6:30 అవుతుంటుంది అప్పుడు. కానీ పగడపూట వచ్చేవి, అంటే పగడపూట ఏదో మధ్యాహ్నం పూట నిద్రపోయానండి స్వప్నం వచ్చింది అంటే దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది మీకు పనికిరాదు. ఇవి రూల్స్. కొంతమంది 9 వరకు కూడా పడుకుంటారు. అది ఇంకా పట్టపగలేదు. ఇంకంతే కదా, ఇప్పుడు 9కి లేస్తారు, 12 గంటల దాకా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 8కి వచ్చింది కళ అంటే సంబంధం లేదు. మీకు 6-6:30 తెల్లవారుజామున వచ్చింది, మీకు 1 week లో దాని ఫలితం ఉంటుంది. అయితే ఈ ఫలితం విషయంలో ఈ స్వప్నం వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నిద్రలేవగానే చెప్పేస్తారు. పక్కన చెప్పకూడదు. మంచి కళలైనా చెడు కళైనా చెప్పొద్దని చెప్తుంది శాస్త్రం. ఏం చెప్తుంది అంటే మీకు మంచి కళ వచ్చినా చెడు కళ వచ్చినా, మీకు అర్ధరాత్రి కూడా వచ్చింది అనుకోండి, ఓ చెడు కళ వచ్చింది, నిద్ర లేచి కాలు చేతులు కడుక్కొని దైవనామస్మరణ చేసుకొని నిద్రపోమని చెప్పింది. ఒక మంచి స్వప్నం వచ్చింది 3 గంటలకు 4 గంటలకు, ఇంక పడుకోకూడదు. ఏమవుతుందంటే ఇప్పుడు చెడుకలు వచ్చింది, మీరు దైవనామస్మరణ చేసుకుని కాలు చేతులు కడుక్కొని దైవనామస్మరణ చేసుకుని మళ్ళీ నిద్రపోయారు. మంచి కళ వచ్చింది అనుకోండి, ఆ చెడు కళని మీ మంచి కళ తీసేస్తుంది, ఆ దోషాన్ని. అలాగే చెడు స్వప్నం వచ్చిందండి, నిద్ర లేచిన తర్వాత ఎటువంటి స్వప్నం రాలేదు అన్నప్పుడు ఉదయం నిద్ర లేచి చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆలయానికి వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకొని మీరు గజేంద్ర మోక్ష ఘట్టం కానీ, త్రిజట స్వప్న వృత్తాంతం కానీ, రామాయణ మహాభారతాలు లాంటివి షార్ట్ ఫామ్లో వినడం కానీ చదవడం కానీ చేసి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత చెప్పాలి స్వప్నాన్ని ఇంట్లో. అది దాని యొక్క ఇది. మంచి స్వప్నం చెప్పేసాం పొద్దున్నే లేవగానే, ఒక్కొక్కసారి అది నెరవేరకపోవచ్చు, మీకు రావాల్సిన లక్కు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు మంచి స్వప్నం వెంటనే చెప్పకూడదు. మరి ఇప్పుడు నేను అడిగినట్టుగా కళలో పెళ్లి జరిగినట్టు వస్తే అసలు ఏమిటి సార్? మంచిది కాదండి, అది కీడు. పెళ్లి జరిగినట్టుగా వస్తాయి అది కీడు. అలా కాదు ఇంకో రకంగా వస్తుంది. ఒక్కోసారి ఒక అమ్మవారే మనల్ని ఈ పెళ్లి గురించి తను చెప్తూ పెళ్లికి సంబంధించిన విషయంలో అమ్మవారే తీసుకెళ్తుంది, అది మళ్ళీ మంచిది. అంటే దేవతా సంకల్పంతో మీ పెళ్ళి అవ్వబోతుంది అని అర్థం అనమాట. అలాంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో అమ్మవారు నాకు వివాహం దగ్గర నుంచి చేస్తున్నట్టుగా వచ్చింది అంటారు.
దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఇంక దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఓకే సార్. అలాంటప్పుడు. అది ఇక ఇప్పుడు సార్ తాళి గురించి, పెళ్లి అయిపోయింది ఇట్లా పెరిగిపోయినట్టు వస్తే ఏంటి సార్ దాని అర్థం? అది కూడా అంత శుభ సూచకం కాదండి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళ జీవిత భాగస్వామికి సంథింగ్ గండము నడవబోతుందని అర్థం. అలాంటప్పుడు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేసుకోవడం కానీ, ఎందుకంటే ఇంట్లో ఒక్కోసారి గబ్బిలం వచ్చి వెళ్తుంది, అది కూడా సంథింగ్ నెగిటివ్ సైడ్. ఇలాంటి స్వప్నాలు రావడము మనకి అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే 2 సింటమ్స్ నేను చూశాను నా లైఫ్లో. అలా స్త్రీకి ఎవరికైనా వచ్చినప్పుడు అనారోగ్యం బాధ వచ్చిపోయిందంటే ఏం టెన్షన్ పడకండి, కానీ ఏమీ జరగట్లేదు బాగానే ఉందంటే మాత్రం చాలా పెద్ద డిజాస్టర్ జరగబోతున్నారు. తుఫాన్ వచ్చే ముందు ఏమీ కనబడదు చూసారు స్టార్టింగ్. అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది, ధన్మ అనేది జరుగుతుంది. కాబట్టి అది ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా స్వప్నాన్ని మనకి కొన్ని పారామీటర్స్ చెప్పారు శాస్త్రంలో. మీకు మీ స్వప్నంలో మీరు ఎలా ఉన్నారు అంటే పెళ్లి మంచిదే కదండి నేను వచ్చి, కానీ పెళ్లి విషయంలో అలా చెప్పలే. మీరు ఒక్కోసారి కొండ ఎక్కుతున్నట్టు వచ్చింది మంచిది, కానీ కొండ నుంచి పడిపోతున్నట్టు వస్తే మంచిది కాదు. నిప్పు వచ్చింది మంచిదే, కానీ ఎలాంటి నిప్పు రావలేదు, జస్ట్ ఒక దీపం వెలిగించాం మంచిది. లేకపోతే మనం ఒక కాగడ అంటారు చూసారా, చీకట్లో ఎవరో మనకు కాగడ ఇచ్చారు అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు నీకేమీ కనబడిన స్థితిలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నీకు ఒకరి సహాయం అందబోతుంది. అలా కాదు ఊరంతా తగలబడిపోతుంది, అది మంచిది కాదు. ఇప్పుడు కొండ మీద నుంచి పడిపోతుంటాయి అని అన్నారు కదా సార్, పడిపోతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనల్ని పట్టుకొని హెల్ప్ చేస్తున్నారు అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అలా జరిగినప్పుడు మీరు ఎక్కడో డౌన్ ఫాల్ అవుతుంటే మీరు మిమ్మల్ని మళ్ళీ ఎవరో ఒకరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. బ్యూటిఫుల్, అద్భుతం సార్, మంచి పాయింట్ ఇది. అంటే మనం అక్కడ ఎలా జరుగుతుంది ఆ స్వప్నంలో మీకు ఎటువంటి అనుభూతి చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, పాము కరిస్తే మంచి స్వప్నంలో కీడు ఆరోపణలో పోయినట్టు. అంటే కొన్ని దోషాలు మనకి మన నిజ జీవితంలో అనుభవించవలసినటువంటిది అమ్మవారు ఈ జీవుడికి స్వప్న రూపంలో అనుభవింపజేస్తుంది ఆవిడ అనుగ్రహంతో. మనకంటే స్వప్నం వేరు నిజం వేరు, కానీ అమ్మవారికి కర్మను ఎలాగైనా అనుభవింపజేయగలదు కదా ఆవిడ తలుచుకుంటే. ఇలాగే అనుభవించాలని రూలే ఉంది. ఇదే భూమి నుంచి రకరకాల పంటలు వస్తున్నాయి, మట్టి ఒకటే, మరి ఎందుకు అలా వస్తున్నాయి? అలాగే జీవుడు ఒక్కడే, అతను స్వప్న రూపంలోనే ఆవిడ అనుభవం చేయగలదు, నిజ రూపంలోనే అనుభవం చేయగలదు. కాబట్టి అమ్మవారి ఆరాధన రెగ్యులర్ గా చేసేటువంటి వారికి ఆవిడ అనుగ్రహంతో మనకు వచ్చినటువంటి ఒక స్వప్నము ఆ రూపంలో దోషం పోతుంది. కాకపోతే ఎప్పుడు నేను చాలాసార్లు గమనించాను, చెడు స్వప్నాలు వచ్చినప్పుడు మాత్రం గజేంద్ర మోక్షం ఘట్టం చేసుకుంటే వాళ్ళకి 100% అది జరగట్లేదండి, పోతుంది వెంటనే ఇమ్మీడియట్ గా. వినొచ్చా సార్? ఇప్పుడు విన్నా సరిపోతుంది. మనకి ప్రవచనకర్తల వారివి, సంవేదం గారిది, వీళ్ళందరూ ఉన్నాయి వీళ్ళవి. వాళ్ళు చక్కగా గజేంద్ర మోక్షం అని పెట్టుకుంటే 1-2 గంటల్లో అయిపోతుంది. లేదు అవన్నీ నాకు తెలియదు అని అనుకుంటే శుభ్రంగా ఇమాజినేషన్ చేసుకోమని చెప్పింది. ఉదయం పొద్దున నిద్ర లేచిన వెంటనే గజేంద్ర మోక్షం ఇమాజినేషన్ చేసుకున్నా సరిపోతుంది. అలాగా చక్కగా కూర్చొని గజేంద్రుడు తన యొక్క ఆడ ఏనుగులతో అలా అడవిలో వెళ్తూ ఉండగా దాహం వేసింది, ఒక కొలను కనబడింది. ఆ కొలం దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగడమే కాకుండా కొంచెం వాళ్ళు అల్లరి కూడా చేశారు. ఆ అల్లరి శబ్దానికి ఎక్కడో ఉన్నటువంటి మొసలు వచ్చి కాలు పట్టుకుంది. కొంచెం సేపు వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధమే జరిగింది. రాను ఆ యొక్క గజేంద్రుడి యొక్క బలం తగ్గుతూ వచ్చింది. ఇంకా అక్కడ అతను ప్రార్థన స్టార్ట్ చేశాడు స్వామివారిని, నువ్వే దిక్కు స్వామి అని, అన్యదా శరణం నాస్తి అని. ఎక్కడో ఉన్నటువంటి విష్ణువు వచ్చాడు, చక్రాన్ని వదిలాడు, ఆ యొక్క ముసలి యొక్క కంఠాన్ని ఇచ్చేశాడు, ఆ పద్మంతో తన యొక్క తల మీద నిమిరాడు, మోక్షం లభించింది. అది మనం చేసుకుంటే ప్రతిరోజు దీన్ని తలుచుకుంటే 100% ఇప్పటివరకు నేను చాలా మంది చెప్పాను, అందరూ కూడా సార్ చాలా రిలీఫ్ ఉంది సార్, నా లైఫ్ లో టెన్షన్స్ పోయాయి అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. రోజు తలుచుకో. అసలు ఇంకా కళలు అనే పాయింట్ ని పక్కన పెట్టేసి ప్రతిరోజు నిద్ర లేవగానే ఇదే ఇంకా హరినామ స్మరణము, అలాగే మీరు చెప్పిన గజేంద్ర మోక్ష ఘట్టం అంతే. ఎందుకంటే మనం కూడా మన లైఫ్ లో అనేకమైన వాటిలో ఇరుక్కుపోయి ఉంటాం. ఆ మొసలికి ఆ ఏనుగు ఎలా అయితే ఇరుక్కుపోయిందో, అంటే మన సంసార బాధలే ఇవన్నీ కూడా అంతే కదా. అప్పుల బాధల దగ్గరనో, లేకపోతే ఇంకోటి ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టాల్సింది ఉందనో, స్కూల్ ఫీజు దగ్గర ఇరుక్కుపోతాడు. స్కూల్ ఫీజు అనే ముసలితో ఇరుక్కుపోతాడు ఒక తండ్రి. ఇంకొక ఎవరికి అప్పిచ్చి ఇరుక్కుపోతాడు, అప్పు అనే ముసలి దగ్గర ఇరుక్కుపోతాడు. లేకపోతే జాబ్ అనే ముసలి దగ్గర ఇరుక్కుపోతాడు, బిజినెస్ అనే ముసలి దగ్గర ఇరుక్కుపోతాడు. అలా మనకు మోక్షం లభిస్తుంది. అద్భుతం సార్, చాలా వివరంగా మాకు తెలియజేశారు, అర్థమయ్యేటట్టు తెలియజేశారు. వచ్చేటటువంటి కళల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఆ పరమాత్మ విష్ణుమూర్తి ఉన్నాడు ఆదుకోవడానికి. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.